నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో జనవరి 17న వెలుగు చూసిన ముగ్గురు మరణం వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే మృతురాలి అన్న కార్తిక్ విలేకరుల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో జనవరి 17న ముగ్గురి మరణం తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ సంఘటనలో సుధా, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మృతురాలు శరీరంపై 10 గాయాలు పైగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో మృతురాలు అన్న కార్తిక్ పట్టణంలోని నిశాంతి భవనం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ అక్క మల్లికాను, ఇద్దరు చిన్నారులను తన బావ ఉదయ్ హత్య చేసినట్లు ఆరోపించారు. భార్య పిల్లలు చనిపోయినా తనకు తెలియనట్లు నటించి తనకు ఫోన్ చేసినట్లు వివరించారు. ఇంటి గదుల మధ్య ఉన్న టన్నెల్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి ఉదయ్ తన భార్యను, పిల్లలను హత్య చేసినట్లు ఆరోపించారు. అయితే ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తనను బాబా ఉదయ్ వాట్సాప్ ద్వారా బెదిరింపులకు గురి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ సిఐల దృష్టికి తీసుకుని వెళ్లగా హత్య కేసుగా నమోదు చేస్తామని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ బావ ఉదయ్ తన భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఆ రూమ్ ఏదైతే చనిపోయిన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో పైన ఒక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ ద్వారా దాదాపు 10 మంది ఒకేసారి వెళ్ళొచ్చు. యువతల రూమ్ నుండి యువతల రూమ్కి వెళ్ళొచ్చు, యువతల రూమ్ నుండి యువతల సైడ్కి రావచ్చు. ఆ 10 మంది ఇట్లా పోవచ్చు అనే సిచ్యువేషన్ నుండి మాకు అనుమానం మొదలైంది. వంటి మీద గాయాలు, మాకు చెప్పిన గాయాలు, ఆ గాయాలు వేరు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ టన్నెల్ ద్వారా ఇట్లా పోవచ్చు అనే రెండో పాయింట్. మాకు ఇంట్లోనే మనిషి భర్త ఉండి మాకు ఫోన్ చేసి పిలిపించి మీరు వచ్చి చూడండి అని చెప్పడం అదే మొదటి అనుమానం. అసలు అట్లా చెప్పాలని ఒక భర్త, పిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు, ఒక భార్య చనిపోయింది అన్నప్పుడు ఎవరైనా సరే వెంటబడిపోయి ఏమైనా అయిందేమో అని ముందుకెళ్ళిపోయి చూస్తారు. కానీ వాడు మేము వచ్చేంత వరకు బయట వెయిట్ చేసి, మేము వచ్చిన తర్వాత మేమే పోయి ఏదో తీసుకోవాలన్నట్లు వెయిట్ చేసి మేము బాడీస్ని కిందికి తీసుకొస్తుంటే ఇంట్లో నుండి అసలు పిల్లలు చూడడానికి దగ్గర కూడా రాలేదు. కంప్లీట్గా అసలు ఆ రోజు రాలేదు. చనిపోయినప్పుడు పూడ్చేటప్పుడు కూడా దగ్గరికి చూడడానికి రాలేదు. ఇక్కడనే ఫస్ట్ అనుమానం మాకు మొదలైంది. వాడు ఏదో చేసినాడు. కంప్లీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికే కానీ ఏడుపు కానీ ఏం లేదు. వంటి మీద 10 దెబ్బలు, ఈ టన్నెలు ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనుమానం మొదలయ్యేసరికి మేము ఎంక్వైరీ చేయడం మా బంధువుల్లో స్టార్ట్ చేసినాము. ఆ చుట్టుపక్కల పోయి ఎంక్వైరీ చేసేసరికి ఆ చుట్టుపక్కల అరుపులు వినపడినాయి అనే ఫస్ట్ పాయింట్ మాకు తెలిసింది. చాలా దారుణంగా అరుపులు వినపడినాయి, కొట్టినారు. నైట్ అంతా అరుపులు వినపడుతూనే ఉన్నాయి. 17వ తేదీ 16 నైట్ 17 మధ్యలో వినపడినాయి మాకు అన్నట్టు చెప్పినారు. మా బంధువుల్లోకి వెళ్ళి చూసినప్పుడు మాకు ఒక ప్రత్యక్ష సాక్షి దొరికింది. ఇదే పెద్ద గేమ్ చేంజర్ మూమెంట్. ఆ ప్రత్యక్ష సాక్షి వచ్చి పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇచ్చేసింది. కంప్లీట్గా అమ్మాయిని ఇట్లా చాలా చిత్రహింసలు పెట్టినారు. అది మందు అది తాగడం అంతా చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి చనిపోయింది అనే వాంగ్మూలం ఇవ్వడం ద్వారా అది కంప్లీట్గా సూసైడ్ నుండి మర్డర్ అనే కోణంలో ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తామని సిఐ గారు మాకు హామీ ఇచ్చినారు. డిఎస్పీ మేడం దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. మేడం కూడా మాకు మేము న్యాయం చేస్తాము. 302 సెక్షన్, ముఖ్యంగా ఏంటంటే 302 సెక్షన్ మర్డర్ సెక్షన్ని యాడ్ చేస్తామని మాకు హామీ ఇచ్చినారు పోలీసులు. ఇప్పుడు కూడా ఎగ్జామిన్ చేస్తామని సిఐ గారు ఫోన్ చేసినారు. మేము ఆ సాక్షిని మేము తీసుకెళ్ళి అక్కడ చేసి దాని తర్వాత 302 సెక్షన్ 302 మర్డర్ కేసు సైడ్ ఇది మూవ్ అవుతుందని మాకు హామీ ఇచ్చాను. కోర్టులో కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఫర్టిలైజర్ షాప్, ముత్యాలపాటలో ఫర్టిలైజర్ షాప్ చేస్తాడు. మమ్మల్ని ఇప్పుడు విచిత్రకరమైన విషయం ఏంటంటే ఇంత జరిగిన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మీ కేసు నిలబడదు, మాకు ఇంత పెద్ద సర్కిల్ ఉంది, మమ్మల్ని నువ్వేం చేసుకోలేవు, మీ కేసు నిలబడదని మాకు వాట్సాప్లో మాకు స్టేట్మెంట్స్ పంపిస్తున్నాడు. ఒకవేళ నాకు ఏదన్నా బై మిస్టేక్ నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మా పిల్లలకు కానీ ఏదైనా జరిగితే దానికి కారణం కూడా వాళ్ళే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.